తరచి చూస్తే భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం గారిలోనూ, పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిలోనూ కామన్ క్వాలిటీస్ చాలానే ఉన్నాయి. ఉదాహరణకు అబ్దుల్ కలాం గారినే తీసుకుంటే ఆయన సౌమ్యులు, నిగర్వి, ఎటువంటి ఈగో ఫ్యాక్టర్సు లేనివారు. వృత్తిపరంగా చూసుకుంటే ఆయన సైంటిస్ట్గా కొన్ని దశాబ్దాల పాటు నంబర్ 1 స్థానంలో ఉన్నాక భారత రాష్ట్రపతి అయ్యారు. ఇక చిరంజీవి గారి విషయానికి వస్తే ఆయన కూడా అచ్చం అబ్దుల్ కలాం గారిలాగే నిగర్వి, సౌమ్యులు, ఎటువంటి ఈగో లేనివారు. కాగా తన వృత్తిలో ఆల్రెడీ 4 దశాబ్దాలుగా నంబర్ 1గా రాణిస్తున్నారు. కోయిన్సిడెంటల్గా చిరంజీవి గారు భారత 3వ అత్యుత్తమ పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డును భారత రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారు ఉన్న సమయంలో ఆయన చేతుల మీదుగానే స్వీకరించారు. అంతేకాదు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కు 2006వ సంవత్సరంలో అబ్దుల్ కలాం గారు స్వయంగా విచ్చేసి చిరంజీవి చారిటబుల్ ఫౌండేషన్ను ప్రారంభించారు. ఇకపోతే చిరంజీవి గారి గురించిన ఎన్నెన్నో గాసిప్స్ ఇటీవల వినబడుతున్నాయి. ఆయన భవిష్యత్తులో కేంద్ర మంత్రి పదవి చేపడతారని ఒక గాసిప్, లేదు గవర్నర్ పోస్టు ఆయనకు దక్కుతుందని మరొక గాసిప్, కాదు అబ్దుల్ కలాం గారిలాగే ఆయనను కూడా డైరెక్ట్గా రాష్ట్రపతిని చేస్తారని మరొక గాసిప్ వినబడుతున్నాయి. అయితే ఈ గాసిప్స్ నిజం అవుతాయో లేదో తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం నిజం. చిరంజీవి గారు ఎటువంటి అత్యున్నత పదవికైనా సరే పూర్తిగా అర్హులు. అది రాష్ట్రపతి పదవి అయినా సరే. ఆ తరుణం కోసం తెలుగు జాతి కోట్లాది కళ్ళతో వేచి చూస్తోంది.